ఆనంద్, నన్ను ప్రశాంతంగా ఉండను. ఆనంద్, మీరు చాలా మారిపోయారు. నేను ఇక్కడికి వచ్చింది నా పని పూర్తి చేసుకు వెళ్ళటానికి, ప్రేమ పాఠాలు వల్లించడానికి కాదు. అంటే నాకు మాత్రం ఆ ఫాక్స్ మీద పగలేదంటావా? వాడి వచ్చి నుంచి నా తండ్రిని రక్షించుకోవాలన్న కోరిక నాకు మాత్రం లేదంటావా? మన కోరిక తీరాలంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. నువ్వు అసలు ఆనందమేనా? ఆనందని, కానీ ప్రేమ కోసం కాలాన్ని వ్యర్థం చేసే ఆనందని కాను. పగ తీరే రోజు కోసం ఎదురు చూస్తున్న ఆనందని. సరే, నీ సంగతి తెలుసుకుంటాను. ఏం తెలుసుకుంటావు? నిన్ను వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని మీ అమ్మగారికి ఉత్తరం రాశాను. ఆవిడ వస్తున్నారు. అత్తగారిని మంచి చేసుకుని అప్పుడు నీ సంగతి తెలుసుకుంటాను. ఇంకెవరిని? శత్రువుని పట్టేశాం. దొరికిందని మన ఊరి మీద మాట్లాడు. ఎవరు దొరికారుగా పోతారా? ఏటమ్మా? మరేమో ఒక ముసలమ్మ ఒక ముసలైన వచ్చారు. వాళ్ళిద్దరిని పట్టుకుని మన ఊరు వాళ్ళేమో కట్టేశారు. ఎక్కడా? అక్కడ. ఏమిటి, నువ్వు మా ఆనంద్ బాబు తల్లివా? మేము నమ్మాలా? ఈ అడ్జస్ట్మెంట్ ఏమిటి నాన్న? మా గురువు మావే. అవును నాయన, వాడు నాకు స్వయాన మేనల్లుడు. లేకపోతే నేను అడవికి ఎందుకు వస్తాను చెప్పు? ఎందుక? ఆ రహస్యాలు తెలుసుకుని ఈ ఊరిని దోచుకోవడానికి వస్తాను. నాయన, నా ముఖం నీకు అలా కనిపిస్తోందా? నో అడ్జస్ట్మెంట్. నీది నిఖార్సుగా రాజమండ్రి సెంట్రల్ జైల్. షటప్ కంట్రీ ఈడియట్. అన్నయ్య, వాళ్ళతో ఎందుకు తగు? అబ్బాయి వచ్చేదాకా కాస్త మాట్లాడకు. వీళ్ళకి భయపడేదేమిటమ్మా? ఇట్లాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంత మందిని చూశాను. రామయ్య వీళ్ళే. ఆనంద్ బాబు, ఆనంద్, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డా? వీళ్ళు మా ప్రాణాలు తీసేలా ఉన్నారు. త్వరగా చెప్పు నాయనా. చెప్పండి బాబు గారు. ఈమెమో మీ అమ్మనంటుంది, ఆడేమో నీ మావనంటున్నాడు. నిజమేనా? అబద్ధం అయితే చెప్పు గురు. నన్ను ఇంగ్లీష్ లో నానా మాట్లాడినాడు. వీళ్ళ చూపు చూస్తాను. ఒరే అల్లుడు, నీ సరసాల తర్వాత వీళ్ళు అనాగరికులు. చంపినా చంపుతారు. తొందరగా చెప్పు. ఆనంద్, ఏమిటి ఆలోచిస్తున్నావు? వీళ్ళు నీ వాళ్ళు కదా? ఒరే అల్లుడు, అవునని చెప్పు. ప్రేమసలాడా నోర్మయ్యి మాట్లాడేవో పొడి చేస్తాను. ఆగో అమ్మా, కబుర్ చేస్తే నేనే స్టేషన్కి వచ్చేవాడిగా. ఎన్నాళ్ళయిందిరా నా చేత్తో నీకు అన్నం పెట్టి. ఏం పర్వాలేదే చెల్లాయ్, నా కూతురు శుభ్రంగానే వండి పెడుతూనే ఉంటుంది. అందుకే అల్లుడు చూడు దుక్కలా తయారయ్యాడు. ఏమీ కాదు, మామకి రోజు నేనే వంట చేసి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం పడతావు? మీ ఇద్దరు మాట్లాడడం మానేసినప్పుడు నేనేగా వంట చేసి పెట్టా. అమ్మా జయ, దాన్ని రెచ్చగొట్టకు. ఇంటి గుట్టంతా బయట పెట్టేలా ఉంది. బాబు ఆనంద్, ఒక్కగానొక్క కొడుకువి. నాన్నను చంపిన మనిషి మీద ప్రతీకారం తీర్చుకుంటానమ్మా అని నన్ను ఓదార్చి ఇక్కడికి వచ్చావు. బాబు, ఈ నాన్నగారి ఆత్మశాంతి కోసం నేను రాజీపడి నిన్ను ఆశీర్వదించి పంపించాను. మీ అబ్బాయికి ఏం పర్వాలేదు అత్తయ్య, అనుకున్న సాధిస్తారు. ఆయన్ని నిరుత్సాహపరచకండి. మామయ్య పులిని పొట్టి చేతులతో చంపేశాడు తెలుసా? అలాగా? ఒరే అల్లుడు, తొందర కానివరా, నీతో పట్టుపట్టాలి. తేల్చేస్తాను ఇవాళ. ఏం అల్లుడు, పడదామా? ఏటి మావయ్య? ఈ వయసులో వాడుతూ నీకెందుకన్నయ్యా? అమ్మమ్మ అలా కాదు. నేను గెలిచాననుకో, ఓకే, క్వశ్చనే లేదు. ఒకవేళ వీడు గెలిచాడనుకో, ఈ మేనమామ బలమే నీకు వచ్చిందని గుర్తు చేయడానికి. సరే, నీ ఇష్టం. రెడీయేనా? నేను ఎప్పుడు రెడీయే. కమాన్ కమాన్ అయితే కమాన్. ఓ ఇదే. అమ్మా, దొరికిపోయావరా? రేయ్, ఈ పోలీసాడి ముందు పెద్ద పెద్ద నేరస్తులే తప్పించుకోలేకపోయారా? నువ్వెంత? ఏమిటన్నయ్యా? వీడు వీడు ఇక్కడికి వచ్చి బండ పనులు చేస్తున్నట్టున్నాడమ్మా. చేతులు రాటు తేలిపోయాయి వెతవకి.
అమ్మా అమ్మా ఏమిటన్నయ్య? నా పళ్ళు నా పళ్ళు. సారీ మామయ్య, ఈ మధ్యన ఇలా చేయి చేసుకోవటం అలవాటైపోయింది. ఊడిపోయాయి నా పళ్ళు. సోదరులారా, దయచేసి అంతా నా మాట వినండి. మనిషి శక్తి ముందు ఈ ఇనుప చెవులకు లెక్కలోనివి కావు. మన ఈ బానిస బ్రతుకులకు ముగింపు చెప్పాలంటే ఐకమత్యమే మహాబలం అన్న సూక్తిని శిరసావహించాలి. శ్రామిక శక్తి ముందు ఈ ఇనుప చెవుల గోగపుల్లలేనని నిరూపిద్దాం. పట్టండి, అందరూ చేయగలపండి. రండి, అందరూ బయటికి రండి. రండి రండి. అడుగు ముందుకు వేశారో ఎక్కడ వాళ్ళని ఎక్కడ సంకేస్తాను. జాగ్రత్త. వీళ్ళందరినీ వేరే స్థలం పారేయండి. వీళ్ళందరినీ లాగా పారేయండి. ఆ లైన్ చెప్పినట్టు నువ్వు నిజంగా ప్రమాదకరమైన వ్యక్తివి. కడివిడి పాలల్లో విషబిందువు లాంటి వాడివి. నీకు తగిన విధంగా సత్కారం చేయాలి. ఇప్పుడు నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు అప్పుగా తీసుకున్న డబ్బుతో సమానం. వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది. వీడిని తీసుకెళ్లి ఒంటిగా స్థలం పారేయండి. సర్వస్వంగా చూస్తాను. తీసుకెళ్ళండి. వర్మ, నువ్వు ఇలా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే నా పథకం తలకిందులేదేట్టుంది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మెట్లో పోశాను. ఇప్పుడైనా వజ్రాలు దొరికే చోటు చెప్పు, నీకు విముక్తి దొరుకుతుంది. నాకు విముక్తి నేను చెప్పను. నువ్వు నాకిచ్చిన వాగ్దానం తప్పావు. నా కూతుర్ని చంపావు. ఇప్పుడు నా ప్రాణాల మీద నాకు మమకారం లేదు. నువ్వు నన్ను చంపినా సరే ఆ వజ్రాలున్న ప్రదేశం నీకు మాత్రం చెప్పను. నీ కూతురు జయ సిరిపురంలో హాయిగా బతుకుతోంది. కావాలంటే నో, నేను నమ్మను. నువ్వు రాక్షసుడు అని నాకు తెలుసు. నా చిట్టి తల్లి బ్రతికే ఉంటే మునపటిలా నన్ను చూడటానికి వచ్చేది. నువ్వు దాన్ని చంపే ఉంటావు. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ కూతురు జైలు తీసుకొచ్చి నీకు చూపిస్తే ఆ వజ్రాలుండే చోటు చెప్తావా? నెంబర్ 10. వాడు ముందుకేశాడు. ఎలాగైనా సరే సిరిపురంలో ఉన్న జైన్ ఇక్కడికి చేర్చాలి. నీ వల్ల కాకపోతే లైన్ సహాయం చేసుకో. వెళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన బాస్ జైన్ తీసుకురమ్మన్నాడు. జైనా? ఎందుకు? తెలీదు, తీసుకురమ్మన్నాడు. ఆనంద్ ఎలా ఉన్నాడు? ఇంకా మన దారిలోకి రాలేదు. కొన్ని రోజులాగిన తర్వాత జైన్ నేనే అక్కడికి తీసుకొస్తాను. వెళ్ళి బాస్తో చెప్పండి. వీల్లేదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నంత కాలం జైనే కాదు, ఈ ఊళ్ళో ఎవరిని మీరు తీసుకెళ్లారు. అలాగే నిన్నే లేకుండా చేసి తీసుకెళ్తే
అరెస్ట్ అయిపోయారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబు ఆనంద్, ఏమిట్రా ఇది? ఇక నేను ఈ నాటకం ఆడలేను. మీరంతా నన్ను క్షమించండి. బాబు ఆనంద్, వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు. నేను చాలా మోసాలు చేశాను, ఎన్నో ప్రాణాలు తీశాను. కానీ అబ్బం సుఖం తెలియని ఒక ఆడపిల్ల శిరస్సు మీద చేయి పెట్టి అబద్ధ ప్రమాణం చేయలేను. ఆనంద్,